ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యన అంటే లైంగిక శక్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్యన అంటే లాస్ట్ ఒక 10-15-20 ఇయర్స్ నుంచి గమనించినట్టయితే దానికి కారణము రకరకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏదైతే ఇనార్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఫర్టిలైజర్ తోటి పండించినటువంటి భోజనాలు సేవించడంతో వారికి ఈ వీర్య కణాలు తయారు కావడం లోపల చాలా తగ్గుతూ ఉన్నది. ఈ మధ్యన ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవడం అనేది కూడా చాలామందిని మనం గమనించడం జరుగుతూ ఉంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయినా శరీరానికి ఖచ్చితంగా రోజు ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు కానీ ఒక ఎక్సర్సైజ్ కానీ మామూలు వాకింగ్ కానీ జిమ్ కానీ చేసినట్టయితే శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ చెమటపూర్వకంగా బయటికి వెళ్ళి శరీరం గట్టిపడుడే కాకుండా వాళ్లకు మా ఆయుర్వేద ప్రకారంగా సప్తధాతువులు ఉంటాయి. ఆ ధాతువులు అన్నిటినీ సమృద్ధిగా ఉంచడం లోపల సప్తధాతువు యొక్క సారాంశమే ఓజస్సు అంటాము. అంటే శుక్రధాతువు అంటే రసరక్త మాంస మేధో అస్థి శుక్ర అని 7 ధాతువులు ఉంటాయి. ఆ శుక్రధాతువు యొక్క వృద్ధితరమే మనకు ఓజస్సు. ఓజస్సు అంటే నథింగ్ బట్ శరీరం యొక్క అత్యంత ఇమ్యూనిటీ బూస్టర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటుందో, వాళ్ళకు రోగ నిరోధక శక్తి కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు లైంగికంగా పాల్గొనడం లోపల ఒక బ్రహ్మాండంగా పాల్గొంటారని, అట్లాగే వాళ్లకు ఎలాంటి డిసీజెస్ రాకుండా కాపాడడం లోపల కూడా ఈ వీర్య కణాలే కాకుండా సప్తధాతువులే కాకుండా ఓజస్సు అనేది బ్రహ్మాండంగా ఉండడం లోపల మనము తీసుకునే ఆహారము విహారంతోటే ఇవన్నీ సాధ్యం. కాబట్టి ఈ మధ్యన బాగా లోపించింది మన తెలంగాణ ఆంధ్ర ప్రజలకు. చాలామంది లేవంగానే ఆఫీస్ కురకడము, అక్కడనే 7-8 గంటలు ఖచ్చితంగా ఆ కంప్యూటర్ మీద కూర్చోవడము, ఆ కూర్చున్న కుర్చీలోంచే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఫుడ్ కానీ డిన్నర్ కానీ తెప్పించుకోవడం జరుగుతూ ఉంది. దాని మూలంగా వాళ్ళకు బరువు పెరుగుడమే కాకుండా ఏదో ఒక ధాతువు అంటే ఎక్కువగా కొవ్వు పదార్థాలు పెరగడం మూలంగా కూడా వాళ్ళకు లైంగిక శక్తి తగ్గడం లోపల అది కూడా ఒక దోహదం చేస్తూ ఉందని మా ఆలోచన. సరే, ఏది ఏమైనా అలాంటి ఇన్ఫర్టిలిటీ ఎవరికైతే పిల్లలు లేరో, ఎవరికైతే లైంగికంగా బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే స్త్రీని సుఖపెట్టలేకపోతూ ఉన్నారో వారి గురించి మేము ఒక లేహ్యము చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఇది అశ్వగంధ లేహ్యం అని అంటాము. ఇది కొట్టకల్ కంపెనీ అశ్వగంధ లేహ్యము. ఈ అశ్వగంధతోటి శరీరంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలకు పరిష్కారమే కాకుండా లైంగిక శక్తి పెంపొందించడం లోపల ఇది అనాదిగా వచ్చుచున్న ఒక గొప్ప ఆయుర్వేద ఔషధము. మా ఋషులు 5000 సంవత్సరాల క్రితమే చెప్పారు వీటి యొక్క ఉపయోగాల గురించి. కాకపోతే ఆ రోజులలో వాళ్ళు స్వచ్ఛమైన ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్లకు ఉపయోగము ఎక్కువగా లేదు ఈ లేహ్యం గురించి. కాకపోతే రాజులు అప్పటి అధికారులు వాళ్ళకు ఎక్కువగా లైంగికంగా చాలామందితోటి పాల్గొనేవాళ్ళు కాబట్టి వారి గురించి ఆ రోజులల్లో తయారు చేయడం అనేది జరిగింది. ఈ రోజులల్లో అందరికీ ఏది లేకపోయినా కుదరడం లేని సమస్య కాబట్టి ఈ లైంగిక శక్తిని పెంచడానికి రకరకాల మందులలో ఆయుర్వేద ఈ యొక్క గొప్ప ఔషధము అశ్వగంధ లేహ్యం. దీంట్లో ముఖ్యంగా అశ్వగంధ అనేది ఈ పౌడరు, దీన్ని వితానియా సోమ్నిఫెరా అని అంటాము. ఈ అశ్వగంధ అనేది ఈ పౌడర్ ఈ రకంగా తయారు చేసుకొని ఒక 160 గ్రాములు ఒక దాంట్లో వేసేసి
బాగా మిక్స్ చేయాలి. అట్లాగే మునక్క అంటే ద్రాక్ష పౌడర్ కూడా, అంటే ఎండు ద్రాక్షను పౌడర్ చేసి అది కూడా ఒక 160 గ్రాములు ఒక దాంట్లో వేసేయాలి. అట్లాగే షారిబా, ఇది షారిబా అంటే సుగంధి పాలు అంటాము. ఈ సుగంధి పాలను కూడా 160 గ్రాములు తీసుకోవాలి. వీటిని అన్నిటినీ ఒక దాంట్లో వేసేసి, ముఖ్యంగా అన్నిటినీ ఒక 160 గ్రాముల చొప్పున సేకరించేసి అన్నిటినీ మిక్స్ చేసి దీన్ని ఒక అవలేయం మాదిరిగా, అంటే దీనికి 160 గ్రాములు ఈ పౌడర్ కనుక మిక్స్ అయినట్టయితే 200 గ్రాముల గీ తోటి దాన్ని మిక్స్ చేసేసి ఆ తర్వాత లేయ ప్రకారంగా, అంటే ఒక 400 గ్రామ్స్ పంచదార తీసుకొని దాన్ని లడ్డూలు చేసిన ప్రకారంగా, అంటే దాన్ని పాకం బట్టి దాని లోపల ఈ పౌడర్లన్నీ మిక్స్ చేసి ఆ పౌడర్లన్నీ వేసేసి లాస్ట్ మూమెంట్ లోపల ఈ 160 గ్రాములకు ఒక 20 గ్రాముల చొప్పున ఏలకుల చూర్ణం, అంటే చిన్న ఏలకుల చూర్ణం కనుక మిక్స్ చేసి దాంట్లోపట అంతా కలిపి ఒక పాకంలాగా తయారవుతుంది. పాకం అంటే మన చమనప్రాశ మాదిరిగానే ఇది ఉంటుంది, దీంట్లో పెద్ద తేడా ఏం లేదు. లేయం ప్రకారంగా తయారు చేసుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే మీకు అన్ని ఆయుర్వేదిక్ షాపులందు అశ్వగంధ లేయం కావాలన్నా, లైంగిక శక్తి పెంచడానికి ఒకళ్ళు ఏదైనా లేయం ఉన్నా కానీ చెప్పమన్నా వాళ్ళు ఇస్తారు. దీన్ని లబూబ్ కబీర్ అని అంటారు. ఇది కూడా ఒక యునానీ బ్రహ్మాండమైన వాజీకరణము, బ్రహ్మాండమైనటువంటి లైంగిక శక్తిని పెంచే ఒక గొప్ప ఔషధంగా యునానీ వైద్యులు చెప్పడం జరుగుతూ ఉంది. మేము కూడా ఇది ఆయుర్వేద, యునానీ, సిద్ధ మందులు కూడా చాలా వాడతాం కాబట్టి వారికి ఈ లైంగిక శక్తి పెంచడం లోపట అట్లాగే ఎవరికైతే వీర్య కణాలు తక్కువగా ఉంటాయో, ఎవరికైతే వీర్య కణాలు ఉంటాయో, అంటే అలిగోస్పర్మియా కానీ ఇంకొకటి అంటే ఆ స్పర్మ్ క్వాంటిటీ లోపల చీము కానీ కొన్ని వేస్ట్ మెటీరియల్ కానీ డెడ్ స్పెర్మ్స్ కానీ చాలామందికి ఉన్నాయి. ఈ మధ్యన వాటిని అన్నిటినీ తీసేసి లైంగిక శక్తిని పెంచి ఎవరికైతే వీర్య కణాలు అంటే మొటిలిటీ పవర్ను మినిమం ఒక 65 to 80, 90 ఎవరికైతే పర్సెంటేజ్ ఉంటుందో, ఎవరికైతే క్వాలిటేటివ్ సెమన్ తయారు కావడానికి ఈ అశ్వగంధ లేయం అనేది బాగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధ లేయాన్ని పొద్దున ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు రెగ్యులర్గా సేవించినట్టయితే వారికి లైంగిక శక్తి పెంచడమే కాకుండా వారికి ఇంకొక డిసీజ్ రాకుండా కూడా, అంటే ఇది ప్రివెన్షన్గా కూడా పనిచేస్తుంది. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రక్తహీనత, ఎవరికైతే సమస్యలు అధికంగా ఉండి ఎవరికైతే రక్తము తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ అశ్వగంధ లేయం సేవించినట్టయితే అన్ని సమస్యలకు పరిష్కార మార్గము ఒకటే, మనకు ఇమ్యూనిటీ పవర్. ఆ ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి ఈ అశ్వగంధ లేయం అనేది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ 1.5 year నుంచి మనం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఇంకా పాండమిక్ ఏరియా నుంచి మనం బయటపడలేదు. చాలామంది ఇది చిన్నపిల్లలైతే ఉదయం ఒక 1/2 స్పూను, రాత్రికి ఒక 1/2 స్పూను, ఎబో 10-12 years వాళ్ళైతేనేమో ఉదయం ఒక చెంచా, రాత్రికి ఒక చెంచా, ఎబో 25-30 ఉన్న వాళ్ళైతే ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తినేసి కాస్త గోరువెచ్చ పాలు కనుక తాగినట్టయితే వాళ్ళకు లైంగిక శక్తి పెంపడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళకి పాండమిక్ ఏరియా లోపల ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసి ఎలాంటి సమస్యలు రాకుండా, ఎలాంటి శరీర నొప్పులు రాకుండా, ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయో వారికి కూడా కావలసినటువంటి కాల్షియం, విటమిన్ డి అనేది డెవలప్ అయ్యి
వాళ్ళకు సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అవలేయాలు తినుకుంటూ కూడా మనం పాండమిక్ సిచ్యువేషన్కి దూరంగా వండుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవించేటట్టు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మేము చెప్పడం జరుగుతూ ఉంది. జై ధన్వంత్.